కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకి, మిత్రులకి, సోదరీమణులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నా. అంటే పుట్టుకు దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మీరు మేళం వాయిద్యం, మంగళ వాయిద్యం, మీ వాయిద్యాలు వినపడితేనే ఒక శుభ కార్యక్రమానికి కానీ శుభ కార్యక్రమంతో ప్రారంభమైంది. చనిపోయిన తర్వాత కూడా అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు కూడా మీ వాయిద్యమే వినపడతా ఉండేది, అంటే స్వర్గానికి పోవాలని. అటువంటి పరిస్థితుల్లో మీ జీవనాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం కుల వృత్తులకే పరిమితం కాకూడదు, కుల వృత్తుల్ని ఒక పక్క కొనసాగిస్తూనే సమాజానికి సంబంధించి నాయి బ్రాహ్మణుల కులంలో పుట్టినటువంటి పిల్లలు ఇంజనీర్లు తయారు కావాలా, డాక్టర్లు తయారు కావాలా, కలెక్టర్ లాంటి పోస్టులకి పోటీ పడగలిగినటువంటి పరిస్థితుల్లో బలహీన వర్గాలుగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు కూడా ముందుకు తీసుకురావాలని సమాజంలో అందరితో పాటుగా మా పిల్లలు కూడా ఇంజనీర్లు ఉన్నారు, మా పిల్లలు కూడా డాక్టర్లు ఉన్నారు, మా పిల్లలు కూడా పోటీ పరీక్షలకు సిద్ధపడే పరిస్థితుల్లో తయారుగా ఉన్నామనే భావాన్ని మీకు కల్పించడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా మీరు కట్టకుండా మీ పిల్లలు చదువుకున్నంత వరకు కూడా చదువు చెప్పించే కార్యక్రమానికి దివంగత రాజశేఖర రెడ్డి గారు పునాది వేసినటువంటి పరిస్థితులు మనం ఇవాళ తప్పనిసరిగా మనం గుర్తు తెచ్చుకోవాలా. నాయి బ్రాహ్మణులకి కుల వృత్తి ఎవరైతే చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయపడాలనే ఆలోచనతో 150 యూనిట్లు అనుకుంటా కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితులు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు మీకు తోక కత్తిరిస్తా అన్నాడు, అతనికి తెలీదు మీ దగ్గర కత్తిరుంటే సంగతి. అతని తోక పూర్తి కట్ చేసేశారు. 2019 ఎన్నికల్లో తోక కట్ చేస్తానన్న ఆయన మాటకి తిరిగి మీరు మీకున్న కత్తెరతో వాడి తోక కాదు మొత్తం కట్ చేసి పడేసి 21 సీట్లకు పెట్టేశారు. మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికీ ప్రతి జిల్లాకు కూడా వెళ్ళే కార్యక్రమాన్ని తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరినీ కూడా కలిసే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా మీరు ఏ విధంగా ముందుకు సాగాలన్న అంశాలన్నీ కూడా ఆలోచన చేస్తే మీరు జిల్లాలకు వెళ్ళేటప్పుడు నేను ఆ జిల్లా అధ్యక్షులందరితో, పార్టీ పెద్దలందరితో కూడా చెప్తాను. మీకు కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.